ఎస్ఏ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దపురం మహారాణి కళాశాల విశ్రాంత తెలుగు ఆచార్యుడు సాహితీ స్రవంతి కాకినాడ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జోసుల కృష్ణబాబు రచించిన తెలుగులో హరిశ్చంద్ర నాటకాలు తులనాత్మక పరిశీలన అనే పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని పెద్దపురం బెలమ కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరణ జరిగింది. గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజసూరి బాబురాజు అధ్యక్షత వహించారు. జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బాబు మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగర మోహన్, మధురాంతర పంతులు, మహారాణి కళాశాల పూర్వ ప్రిన్సిపల్, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు ఆర్ ప్రభాకర్ రావు, సాహితీ స్రవంతి పట్న గౌరవ అధ్యక్షుడు చెల్లా విశ్వనాథం, రెడ్డి సత్యనారాయణ, కొరపూరి రాజు, తూతిక రాజు, పొలమరిశెట్టి సత్యబాబు, నున్న భాస్కరరావు, తమనర్ లక్ష్మణ్, దివాకర్, కాపుగంటే, కోటిడి క్రాంతికుమార్, వంగలపూడి శివకృష్ణ, సల్లాది సత్యనారాయణ, పెదిరెడ్ల రామకృష్ణ, సాహితీ స్రవంతి పట్న కార్యదర్శి కొత్త శివ, అరుణ, శ్రీనివాస్, ఉదయ్, చర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇచ్చేసిన సాహితీవేత్తలకు, కవులకు, మరి అతిథులకు, ఆహ్వానితులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రుడు శివ గారు చెప్పినట్టుగా ఇది చాలా శుభదినం. ఏం చేయాలంటే గురు పౌర్ణమి రోజుని మరి గ్రంథావిష్కరణ చేయటం అంటే మనకు అదృష్టంగా భావించాలని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేస్తూ మరి గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఇక్కడ మరి ఆశీనులైన వారందరికీ కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఏంటంటే గురువుల్ని ఏ విధంగా మనం గౌరవించుకోవాలి, గురువులకి ఏ విధంగా మనం రుణం తీర్చుకోవాలన్న మరి కార్యక్రమం మన ఈ రోజుని జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ప్రత్యేకంగా వీరందరూ కూడా మా గురువులు. మరి ఈనాటి మా గురువు గారి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృష్ణబాబు గారికి కూడా వారి పాదాభవందనలు, నా యొక్క పాదాభవందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ తెలుసు, ఎందుకంటే తెలుగు భాషలందరూ తెలుగు లెస్స అనేటువంటిదే తెలుసు. మీరు తెలుగు గురించి మాకు పూర్తిగా అంతవరకు మేము పూర్తిగా ముస్తాఫా గారు జరిగింది, ప్రభాకర్ గారు జరిగింది, కృష్ణబాబు గారు చెప్పింది మేము వింటే ఎక్కడ విషయాలు చేసుకుంటాం, సగం సగం విన్నాం. ఇక్కడ మేము ముందు ఇలాగా ఎందుకంటే ప్రతాపంలో ఉండగలిగాం, చదువుకుంటే ఎక్కడికో బెంగళూరు, హైదరాబాద్ పోదు. అందుకని చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితుల్ని, పెద్దల్ని, మా గురువుల్ని ఇక్కడే చూసుకుంటూ ప్రతాపంలో ఉంటున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమాన్ని కూడా కృష్ణబాబు గారు మన తెలుగులో హరిశ్చంద్ర నాటకాలని తులనాత్మక పరిశీలన, నిజంగా తులనాత్మక పరిశీలన అంటే అది చిన్న విషయం కాదండి. కత్తి మీద సాము అంటారు కదా, అటువంటి సిచ్యువేషన్ అన్నమాట అది. కానీ అంతటి పరిశీలన చేసి ఈరోజు ఒక గ్రంథాన్ని, ఒక చక్కని గ్రంథాన్ని ఆవిష్కరించే సమయము ఒక మంచి అనుభూతిని కలిగజేస్తుందండి. మన భారతీయ ప్రజలందరికీ పురాణాల పైన చాలా మక్కువ ఎక్కువ ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే పురాణాలు అందులో ఒకటి మన హరిశ్చంద్రుడి నాటకం. నిజంగా మానవుని యొక్క జీవన శైలిలో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి మనం ఊహించిన పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఈరోజు కృష్ణబాబు గారు